ఫస్ట్ కింగ్స్ మొదటి రాజులు 6వ అధ్యాయము 7వ వచనం. జాగ్రత్తగా అందరూ వినండి. మొదట వాక్యం వినండి. వాక్యంలో ఏ మాటలు వస్తున్నాయనేది పట్టుకోండి. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టబడింది. జాగ్రత్తగా వినండి. అయితే మందిరము కట్టు సమయమున, ఏ సమయం? మనము కూడా మన మందిరాన్ని కట్టుకోవాలి. ఎందుకంటే మన మందిరములో దేవుడు నివసిస్తాడు. యేసు నివసించే ఆలయము మన హృదయం. ఇక్కడ మందిరము కట్టు సమయము. ఇప్పుడు మీరు కూడా మీ మందిరాలను కట్టుకోవలసిన సమయము. ఓకే. తర్వాత మాట, అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడింది. ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్ళు. ముందుగా ఒక టైం చూపిస్తుంది. ఎప్పుడు వచ్చావమ్మంటే, నేను మీకంటే ముందుగానే వచ్చానండి. టైం నేను 1 o'clock వచ్చాను, మీరు 12:45 వచ్చారు. ముందుగా. హల్లెలూయా చెప్పండి. ముందుగా టైం. దేవుని బిడ్డలకి టైం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెంబర్ 2, సిద్ధపరిచి తెచ్చిన. ఏం చేశాను? రెడీనెస్. రెడీగా ఉండాలి. సిద్ధపాటు జీవితం. మొట్టమొదటిది ముందుగా టైం. టైంకి ఎలా ఉండాలా? రెడీగా ఉండాలి. టైంకి దేవుడు రాకడకు ఎలా ఉండాలా? సిద్ధంగా ఉండాలి. సిద్ధపరిచి తెచ్చిన. మూడవదిగా ఏంటంటే రాళ్ళు. 3 పదాలు చెప్పాను. ముందుగా సిద్ధపరిచి తెచ్చిన, మూడవదిగా రాళ్ళు. రాళ్ళు అంటే మన హృదయాలే. అక్కడ మందిరం కట్టడానికి రాళ్ళు కావాలి. ఇక్కడ మందిరం కట్టబడడానికి రాళ్ళు పోవాలి. మరి హెజ్కేల్లో అంటున్నాడు కదా, మీలో ఉన్నటువంటి రాతి హృదయాన్ని నేను ఏం చేస్తాను? తొలగించేస్తాను. మీకు మాంసపు ముద్ద వంటి నేను మీకు ఇస్తాను అన్నాడా? అంటే మనలోంచి రాళ్ళు పోవాలి. అక్కడ మందిరం కట్టబడ్డానికి. ఇది సొలొమోను గారి కాలంలో జరిగినటువంటి సంఘటన. సొలొమోను మందిరాన్ని కట్టడానికి దేవుడు పర్మిషన్ వచ్చింది. దావీదుని కట్టొద్దన్నాడు. సరే, నేను కట్టకపోయినా నా కుమారుడు కడతాడు కాబట్టి అని ఆ కుమారుడు కట్టవలసిన మందిరం కోసం ఎన్నింటినో బంగారము, వెండి, ఇత్తడి, రాగి, కర్ర, విలువైనటువంటి వస్తువులన్నింటినీ అతడు ఏం చేశాడు? హల్లెలూయా. సిద్ధపరచడం. అలాగనే ప్రియ సంగమా, మీరు సిద్ధపడి ఉండటమే కాకుండా ఈ మధ్యాహ్నం మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. అమ్మా, మీ కుటుంబ సభ్యులందరినీ మీరు సిద్ధపరచాలి. ఇది సమయం. మందిరము కట్టు సమయం ఉందా? అక్కడ ఏముంది? అక్కడ మందిరము కట్టు సమయం. ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లలు కట్టవలసిన మందిరాలు ఉన్నాయి. దేవుడి కొరకు వారు మందిరాలుగా నిలబడవలసిన సమయము ఉన్నది. అక్కడ మందిరం కట్టడానికి రాళ్ళు అవసరము. కానీ ఇక్కడ మందిరం కట్టడానికి మన హృదయం అనేటువంటి రాతి హృదయము మారిపోయి మాంసపు ముద్ద వంటి హృదయము మనకు వస్తే దేవుడు దానిలో నివసిస్తాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ముందుగా అనేటువంటి పదాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ పదం చాలాసార్లు వాడబడింది. చాలాసార్లు. మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు యోనా అనుకుంటున్నాడు, నీవేమో ఈ నినివే పట్టణాన్ని సర్వనాశనం చేసేస్తావు అని అనుకున్నాను. కానీ కీడు చేయక
మానుదవని నేను తెలుసుకొని ముందుగానే తర్షీషునకు పారిపోతిని. ముందుగానే, ఈ ముందుగానే అనేది చాలా పొరపాటు అనేటువంటి ముందు. ఇక్కడ యోన దేవుణ్ణి నెగిటివ్గా చూస్తున్నాడు. యోన ఏమనుకున్నాడంటే, నేను నినివేకి పంపించాడు దేవుడు, సరే అని నినివేలో ఏం చేశాడు? ప్రకటన, రాబోతున్నటువంటి ఉగ్రతను ప్రకటించాడు. బాగానే ఉంది. ప్రకటించిన తర్వాత అతడు ఏమనుకున్నాడంటే, దేవుడు ప్రకటించినట్టుగానే ఈ నినివే పట్టణం అంతా కూడా నాశనం అయిపోతుంది అనుకున్నాడు. అలా ఎందుకు అనుకున్నాడో నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి. ఎందుకంటే నినివే పట్టణం నాశనం కాకూడదు, ప్రజలు ఎవరు కూడా నశించిపోకూడదని అక్కడ ఉన్నటువంటి సమస్త జనులు, ఇంక్లూడింగ్ యానిమల్స్, జంతువులతో సహా అందరూ ఏం చేశారు తల్లి? ఉపవాసం ఉన్నారు. చప్పలు కొడి స్తోత్రం చెప్పండి. ఉపవాసం ఉన్నారు. మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తమ తప్పులు ఒప్పుకుంటున్నారు కనుక దేవుడు తన కోపాన్ని తగ్గించుకుంటాడు అనేటువంటి ఒక కామన్ సెన్స్ మరి ఆయనకు ఉండాలి. అలాగనుకోకుండా ఇక ఎప్పుడు ఈ పట్టణం మీదకి ఈ నాశనం నేను చెప్పినట్టుగా జరిగిపోతుంది. నేను మొన్నటి రోజున కొన్ని నెలల క్రితం, ఒక 2 నెలల క్రితం ఎప్పుడో, అమ్మ ఇంకొక శోధన మన మీదకి రాబోతుంది అని చెప్పినప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆ ఇద్దరు కూడా వచ్చి అని మరి మాకు కొంచెం భయంగా ఉందండి, కొంచెం ప్రార్థన చేయండి అని వారు అడిగినప్పుడు, అడగడం మంచిది, వారు విచారించినప్పుడు నేను దాని గురించి వెంటనే ప్రార్థన చేసి, ప్రభువా అటువంటి ఉగ్రత మరి ముందుగా నువ్వు ప్రకటించడం అయితే ప్రకటించావు, కానీ దానిని రాకుండా ప్లీజ్ స్టాప్ ద డెత్, మరణాన్నే ఆపి ప్రభు అన్నాను. మరణం మరి నినివే పట్టణం మీద కూడా ఏం రావాలా? మరణమే కదా. ఒక్కరిద్దరు కాదు కదా, జనం అందరూ కూడా. ఎవరి మీదకి ఏం పడుతుందో ఎవరికీ తెలియదు. అక్కడ మరణమే. మనం దేవుడి యొక్క మరి సంఘంలో చెప్పుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా వచ్చినటువంటి మరి ఆ యొక్క ప్రవచనాత్మకంగా కూడింది కూడా మరణమే. ఎస్, మరణము వస్తుంది అని చెప్పినప్పుడు జనులు ఎరటవ్వాలి, భయపడాలి. అమ్మో, నన్ను నేను జాగ్రత్త చేసుకోవాలనుకోవడం చాలా మంచిది. మీరు అలా అడిగినప్పుడు నేను వెంటనే దేవుడు బతిమలాడాను, ప్రభు నిజమే కదా, వారు సామాన్యులు, వారు దేవా నిన్ను బ్రతిమలాడుకుంటున్నారు కాబట్టి సహాయం చేసి ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటిది ఏమీ జరగకుండా నిజం చెప్తున్నాను, మీరు వెంటనే దానిని దయచేసి మీరు ఆపగలరని నేను బ్రతిమలాడుకుంటున్నానని ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానిని వెనకకు పంపించేశాడు. హల్లెలూయా. ఇది సర్వసత్యం. ఇప్పుడు మరి యోన ప్రకటించాడు, దేవుడు ప్రకటించాడు కాబట్టి వారు మారు మనసు పొందారు కాబట్టి అతడు ఏం చేయాలి? సంతోషించాలి. ఇప్పుడు నేను మీకు చెప్పాను, మీరు మారు మనసు పొందితే నాకు సంతోషం. మీరు మారు మనసు పొందిన తర్వాత కూడా నువ్వు అలా చెప్పావు, నేను అలాగే చెప్పాను, నీకు ఎలా జరిగిపోతుందని నేను చెప్పాను, నువ్వు చేయలేదేంటి ప్రభు అని దేవుడి మీద కోపం ఇస్తేలాగా. మీకు అర్థమైందని నేను చెప్పిందండి. అంటే నా ఈగోయిజం కాదు ఇక్కడ కావాల్సింది. నేను ప్రకటించిన జరిగిపోవాలని నేను కోరుకోకూడదు, అది కాదు ఇక్కడ. మంచిదైతే కోరుకోవడం మంచిది. అమ్మా నీకు గొప్ప కార్యం జరగబోతుంది అని నేను చెప్పినప్పుడు అది జరిగితే మంచిది, జరగాలని కోరుకు. ఇంకా జరగలేదేమిటి? నేను కొన్ని ప్రవచనాలు కొంతమందికి చెప్పాను, ఇంకా జరగలేదేమిటి అని దాని గురించి నేను కూడా ఎదురు చూస్తున్నాను. పలానా సమయంలో జరగాలి అని నేను చెప్పాను, ఇంకా జరగలేదేంటి? జరిగించు ప్రభు అని నేను ప్రార్థన చేస్తున్నాను. అలా చేయడం మంచిదే, కానీ ఒక శోధన రాబోతుందని చెప్పినప్పుడు ఇంకా శోధన రాలేదేంటని నేను కనిపెట్టి ఉండకూడదు కదా. ఎందుకంటే దేవుడు కరుణ వాత్సల్య సంపూర్ణుడు, దయగల వాడమ్మో, ఈ జగమున లేడేమో, దయగల వాడమ్మో,
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనంలో నాకును, అర్జెంటుగా బైబిల్ తెరవండి, 28వ అధ్యాయం 8వ వచనంలో నాకును నీకును ముందుగా ఉన్న ప్రవక్తలు పూర్వకాలమందు అనేక దేశములకు విరోధముగా యుద్ధములు జరిగిననియు కీడు సంభవించిననియు తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచు వచ్చింది. ఏం చేశారు వాళ్ళు? పూర్వకాలమందు ఏం చేస్తున్నారట? ఏమని ప్రకటిస్తున్నారట? అయితే నాకును 8వ వచనం చూసినప్పుడు నాకును నీకును ముందుగా ఉన్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా ఏం చేస్తాయట? యుద్ధములు జరుగుననియు కీడు సంభవించుననియు తెగులు కలుగుననియు పూర్వకాలమందు ముందుగానే. మరి నేను కూడా ముందుగానే ప్రకటించాను కదా చాలా విషయాలు. అంటే నాకు నేనుగా బూస్టింగ్ ఇస్తున్నాను అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇర్మియా గ్రంథంలో రాసిన దాని ప్రకారం దేవుడు చాలా విషయాలు ముందుగానే తెలియజేస్తున్నాడు, తెలియజేస్తాడు. ఈ కన్ఫర్మ్ కథ చెప్పండి, ఇంకేం అడిగిందమ్మా? కన్ఫర్మేనా? ముందుగా తెలియజేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యోనా అంటున్నాడు, నేను ముందే అనుకున్నాను నువ్వు ఇలా చేస్తావని. దేవుడితో నువ్వు చెప్పి ఏం చేయవని నాకు ముందుగానే తెలుసు, అందుకే నేను నినివే వెళ్ళకుండా తెలుసు. ఒక ప్రవక్త యొక్క ప్రవర్తన అలా ఉందండి. అంటే ఒక విశ్వాసి యొక్క ప్రవర్తన అలా ఉండకూడదండి. ఈయన ఇలాగే చేస్తాడు అని దేవుడి మీద నింద వేస్తున్నటువంటి యోనా ఒక నెగటివ్ యాంగిల్లో మనం దీంట్లో చూడవచ్చు. రాబోతున్న ఉగ్రత విషయం ఉగ్రత జరిగిపోవాలని కోరుకున్నాడు, కానీ వీళ్ళందరూ మారుమనసు పొందారు. ప్రకటించినందుకు ఒక ఫలితం వచ్చింది. ఏమొచ్చింది? ప్రతిఫలం. ఆదివారం దేవుడి వాక్యంలో ఏం చూసాము? రిజల్ట్, ప్రతిఫలం. మీరు ప్రార్థన చేస్తే ప్రతిఫలం వస్తుంది, మొర్ర పెట్టుకుంటే ప్రతిఫలం వస్తుంది, విచారం చేస్తే ప్రతిఫలం వస్తుంది. హల్లెలూయా. కన్నీరు కారిస్తే, దేవుని ఆలయంలో ఎల్లప్పుడూ ఉంటే, దేవుని సన్నిధిలో ప్రార్థనకు వస్తే, మేము ఈ మందిరమును ఎప్పటికీ విడిచిపెట్టము. ఎంతమంది ఆ మాట నాతో కలిసి చెప్పగలరు? హల్లెలూయా. నెహెమ్యా కాలంలో విశ్వాసులు అంటున్నటువంటి మాట. ఈ మధ్యాహ్నం దేవుడు అమూల్యమైనటువంటి మాటలు చెప్తున్నాడు. నాకును నీకును ముందుగానే ప్రవక్తలు ప్రకటించారు. యేసు ప్రభువు ముందుగా పుడతాడని ముందుగానే ప్రకటించారు. ఆయన మరణిస్తాడని, చాలామంది 3 మేకులు పిక్కోలేని వాడు మనుషులు ఏమి రక్షిస్తాడని చాలా భయంకరంగా మాట్లాడటం జరుగుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ మీకు అర్థం కావాలి ఏంటంటే, నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, పెద్దలారా, విజ్ఞానం కలిగినటువంటి వారా, జ్ఞాన సంపన్నులారా, నేను ఒక్క మాట చెప్తున్నాను నా యొక్క వీడియో ద్వారా. నేను ఎవరిని కూడా విమర్శించను, ఒక్క మాట చెప్తున్నాను. యేసు ప్రభువు వచ్చింది శిలువలో మనుషులందరి కొరకు మరణించడానికి. అది వేదాలలో కూడా ఉంది. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తదరక్తం పరమాత్మానేన పుణ్యదాన బలియాగం. యేసు గొర్రె పిల్లను నేను ఒదకుతే పడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను ఒదకుతే పడిన గొర్రె పిల్లను దినదినమో చనిపోచున్నాను.
దినదినము చనిపోతున్నాను యేసుక్రీస్తులో. 24:27 బుక్ ఆఫ్ ప్రావర్బ్స్, సామెతల గ్రంథం 24:27 చూస్తే జాగ్రత్తగా వినండి. బయట బైబిల్ ఉంటే తెరిచి చూడండి, పర్వాలేదు. బయట నీ పని చక్క పెట్టుకొనుము. జాగ్రత్తగా వినండి. బయట నీ పని చక్క పెట్టుకొనుము, ముందుగా పొలంలో దాన్ని సిద్ధపరచును, తరువాత ఇల్లు కట్టుకొనవచ్చు. ఇక్కడ వాక్యం ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచును. బయట పొలము ఇల్లు. చప్పటి స్తోత్రం చెప్పండి. రూతమ్మ ఎక్కడికి వెళ్ళింది? హల్లెలూయా. మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లోంచి ఎక్కడికి వచ్చింది? బయటికి. బయట నుంచి హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఇక్కడ వాక్యం చెప్తుంది, బయట నీ పని చక్క పెట్టుకో. ఉందా? బయట నీ పని చక్క పెట్టుకో ముందుగా. అయితే బయట నీ పని చక్క పెట్టుకో, కానీ ముందుగా అక్కడ లేదు. ముందుగా ఎక్కడ? ఏ పొలంలో? దేవుని పొలం. ముందుగా పొలములో. ఇందాక వాక్యం ఏం చూసాం? సిద్ధపడిన ముందుగా సిద్ధపరిచిన రాళ్ళు. చప్పలు కొట్టి స్తోత్రం గట్టిగా చెప్పండి. ఈ వాక్యంతో నీ జీవితం మారిపోవాలి. ఎంతమంది కోరుకుంటున్నారు? మార్చేస్తారు నా దేవుడు. ఎందుకంటే వాక్యాన్ని మించింది గొప్పదనం ఏం లేదండి. ఎంత పాపినైనా కూడా వాక్యం బతికిస్తుంది, మార్చేస్తుంది. దేవుని వాక్యం ద్వారా మీ గుండె బలహీనత అంతా పోతే అది శాశ్వతంగా బలహీనత పోయినట్టు. మీ శరీరంలో ఉన్నటువంటి బలహీనత శాశ్వతంగా పోవునుగాక. కోరుకోవాలా? ముందుగా సిద్ధపరిచినటువంటి రాళ్ళు అనేటువంటి వాక్యంతో ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. మొదటిగాను గొర్రెగను ముదమారగా వచ్చేను, కొదమాసి మపురీతి. అలాగా కొదమాసి మపురీతి కదలెను వరుడదిగో, కదలెను వరుడదిగో. హృదయములో ప్రతిధ్వని. మొదటిగా గొర్రెగా, ముందుగా ఎలా వచ్చాడు? అమ్మో హల్లెలూయా, గొర్రెగా వచ్చారు. కానీ తర్వాత ముదమారగా వచ్చాను, కొదమాసింహపు రూపి. ఈసారి ఆయన గొర్రెగా రాడండి. ముందుగా నీకు ఇచ్చిన అవకాశం చాలా గొప్పది. అందుచేత రాతి వంటి హృదయం ఏమాత్రం నెగ్లిజెన్స్ చేయదు, ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. నీ పిల్లల గురించి దేవుడిచ్చిన అవకాశం, నువ్వు జీవించడానికి నీకు ఇచ్చిన ఇల్లు, నువ్వు జీవించడానికి దేవుడికి ఇచ్చిన వనరులు, ధనం, పని, వస్తువులు అన్నింటిని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ముందుగా దేవుడి సన్నిధికి రావటం నేర్చుకుంటే, ముందుగా ఉదయకాలంలో టీ కాఫీలు టిఫిన్లు కాకుండా ముందుగా ప్రార్థనతో ప్రారంభించి, చప్పట్లు కొట్టి స్తోత్రంగా ముందుగా ప్రార్థనతో నీ జీవితం ఈ యొక్క దినాన్ని ప్రారంభించి, ప్రతి దినాన్ని ప్రారంభించి అందరికంటే ముందుగా నువ్వు ఆశీర్వాదం పొందాలి. వాక్యం చెప్తుంది ఇదే, ముందుగా వచ్చేవాడు ముందుగా పొందుతాడు. నిర్లక్ష్యము చూపించకూడదు. ముందుగా రావడం అంటే సిద్ధపడి రావడం. వాక్యం చెప్తుంది కదా, నాకును నీకును ముందుగా ఉన్న ప్రవక్తలు. ముందుగా దేవుడు ఎవరిని పంపించాడు? ప్రవక్తలను పంపించాడు. వారి ద్వారా అనేక ప్రవచనాలు ముందుగా ప్రవచించాడు.
దేవుని యొక్క వాక్యం చాలా బాగా చెబుతుంది. ఎక్కడెక్కడ చెప్తుంది? ఇదిగో ఈ యొక్క సామెతల గ్రంథం 24 వచ్చాము, బయట నీ పని చక్క పెట్టుకో, అయితే ముందుగా పొలమోదని సిద్ధపరచు, తర్వాత ఇల్లు కట్టుకో. ఇల్లు ఎప్పుడు? తర్వాత కట్టుకోవచ్చు. తర్వాత నువ్వు కట్టుకోదంటే అంటే మూడు ఉన్నాయి లేదేంట్లేదు. నీ పని చూసుకో, బయట నీ పని చూసుకో, పొలంలోకి ఇల్లు సిద్ధపరచు, తర్వాత ఇల్లు కట్టు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును, కీర్తనకారుడు కూడా అంటాడు 105:17 అంటాడు, వారికంటే ముందుగా, వాక్యం చెప్తుంది, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. ఏముందంటే 105:17 వచనంలో దేవుని యొక్క దావీదు కీర్తనలో చక్కటి మాట కనబడుతుంది. అమ్మా, వారికంటే ముందుగా ఆయన వేరొకరిని యోసేపు దాసుడుగా ఏం చేయబడ్డాడు? వారు సంఖ్యల చేత అతను కాళ్ళను ఏం చేశారట? నొప్పించిరు. ఇక్కడ వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపాను అనే మాట మీరు చూస్తున్నారు కదా. ఇది యోసేపు కుటుంబంలో జరిగినటువంటి క్రియ. రాబోతున్నటువంటి కరువు కాలాన్ని దేవుడికి ముందే తెలుసు కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మరి యాకోబు సంతానమే కదా యోసేపు. యాకోబు సంతానం కరువుతో మాడిపోకూడదు, దేవుని యొక్క వాగ్దాన పుత్రుల వాళ్ళు. అందుకని దేవుడు వారిలో ముందుగా ఒకరిని బయటికి, చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నేను ఇంకో బాగా చెప్పనా, మీ కుటుంబాలలో కూడా కరువు రాకుండా ముందుగా మిమ్మల్ని ఇక్కడికి పంపించాలి. ఇది సత్యం. ఇది మీరు మీ గుండెల మీద రాసుకోవాలి. దీంట్లో తేడా వచ్చిందా మీకే నష్టం. నేను రికార్డు చెప్తున్నాను, ఆన్ రికార్డు చెప్తున్నాను, నేను సూటిగా చెప్తున్నాను. యోసేపుని ఎలాగైతే బయటికి తీసుకొచ్చాడో, మిమ్మల్ని మీ యొక్క సాంప్రదాయ జీవితం నుండి బయటికి తీసుకొచ్చాడు, లోక సాంప్రదాయ జీవితం నుండి దేవుడు పరిచయం అయ్యాడు మీకు, కరుణామయుడు పరిచయం అయ్యాడు మీకు. సిలువలో సాగింది యాత్ర, కరుణామయని దయగల, కమాన్. సిలువలో సాగింది యాత్ర, వెనక నుండి తన్నేంది ఒకరు, తన ముందు నుండి నవ్వేంది. దేవుడికి స్తోత్రాలు. ఒక కీర్తనాకారుడు ముందుగా జరిగిన యోసేపు సంఘటన ప్రస్తావనలోకి తీసుకొచ్చాడు. ఒక ఇర్మియా గ్రంథంలో ప్రవక్తల గురించి దేవుడు ముందుగా ప్రవచించిన ప్రవక్తల గురించి ప్రస్తావించాడు. యోబు గ్రంథం 21వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోబ్ 21st చాప్టర్ 21వ అధ్యాయం 33వ వచనం ఒక మాట చదువుతాను, వినండి, లేదా మీరు కూడా తీసి నాతో కలిపి చదవండి. ఏముందట? 21 యోబు గ్రంథం తీసావమ్మా? తీస్తే వెంటనే చదవాలా? కాదు తల్లి, 21:33లో ఏముందంటే, పల్లములోని, కింద మాట, పల్లములోని, అందరం వింటున్నారా? ఎక్కడ పల్లం అంటే డౌన్, మనకంటే కింద. పల్లములోని ఏం పిల్లలో? మంటి పిల్లలో వారికి ఎలాగున్నాయి? ఏమర్థమైంది మీకు? ఇష్టంగా. ఏమంటే దేని ప్రేమిస్తున్నాం మనం? మట్టితో ఏం చేస్తారు? బాగా ఆలోచించుకోండి, నేనేం చెప్పను మీకు. అది పల్లములోని మంటి పిల్లలు మనుషులకి. ఓకే, మనుషులందరూ ఏమర్థమైంది? దేవుడికి మహిమ కలుగునగాక. మనుషులందరూ, ఇంకేం తేడా ఏం లేదు. వారి వెంబడి, ఎవరు వెంబడి? పల్లములో మంటి పిల్లల కోసం వెతుకుతున్న వారి వెంబడి పోతున్నారు. బాగానే ఉంది. తర్వాత అలాగుననే లెక్కలేనంత మంది వారికంటే ముందుగా అవన్నీ చేశారు వాళ్ళందరూ.
ముందుగా జరిగిన సంఘటనలు మనం చూసుకోవాలి, ఒకసారి బేరీ చేసుకోవాలి. ఈ మధ్యాహ్నం దేవుడు మీతో చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. ముందుగా జరిగిన సంఘటనలు, మీకు దేవుడిని విడిచిపెట్టినవాడు ఏ ఒక్కడు కూడా బాగుపడ్డండి. నన్ను విడిచిపెట్టినవాడు అని అనట్లేదు నేను, దేవుణ్ణి విడిచిపెట్టినవాడు. దేవుణ్ణి విడిచిపెట్టడం అంటే నమ్మకాన్ని విడిచిపెట్టడం, విశ్వాసాన్ని విడిచిపెట్టడం, నిరీక్షణ విడిచిపెట్టడం, దేవుడి యొక్క ప్రేమను విడిచిపెట్టడం, ముందుగా పోయి. కనుక నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, ముందుగా చనిపోయిన వారిని మనం ఒకసారి చూసుకోవాలి. లోతు భార్య, ఏలి కుమారులు, ఎంత దారుణం అండి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ముందుగా, చివరికి ఒక మాట చూపించి ముగించాలని కూర్చుపడుతున్నాను. మరి ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో కూడా ఒక మచ్చకనటువంటి మాట ఉంది. నీ దేవుడని యెహోవా నీకు ముందుగా ఏముందట, నీకు ముందుగా నడిచాడు. ఇశ్రాయేలు అందరిని కూడా ఏం చేశాడట ఆయన? ముందుగా నడిపించడం కాదు, ముందుగా ఉండి, దేవుడికి స్తోత్రాలు, హల్లెలూయా, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా, కమాన్, నడిపిస్తాడు. ఏముంది 31వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది తల్లి? ఏముందండి? నీ దేవుడని యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా, నీకంటే ముందుగా నీ శత్రువులందరినీ నాశనం చేసిను. నీవు వారి దేశమును, వాళ్ళు ఎప్పుడైతే శత్రువులందరూ నాశనం అయ్యారో ఆ దేశాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. నీకు సర్వము ఇవ్వడానికి ముందుగా నడిచే దేవుడు. అందుకే దేవుడు అంటే మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ముందుగా ఉండాలి, దేవుడి సన్నిధికి ముందుగా ఉండాలి, ప్రార్థనకు ముందుగా. ఏదో చిన్నప్పుడు సామెత వినేవాళ్ళు, తిండికి తిమ్మరాజు రావీడు పనికి పోతురాజు అనేవాళ్ళు. చాలామంది అలా అంటూ ఉంటారు, వీడు తిండికి తిమ్మరాజు కానీ పనికి మాత్రం పోతురాజు. మనం అలా ఉండకూడదు. మనం ముందుగా, అందరికంటే ముందుగా. ఒక ఆయన అంటాడు, నాకంటే ముందుగా సూర్యుడిని ఎప్పుడూ లేవదీయను, నాకంటే ముందు సూర్యుడు ఎప్పుడూ లేవడం, నేను లేచిన తర్వాత సూర్యుడు లేవాలా, నేను ప్రార్థన చేసిన తర్వాత సూర్యుడు వస్తాడు. ఇది నిజం. ఒక గొప్ప దైవజనుడు అంటున్నాడు. అంటే సూర్యుడు ఉదయించక మునిపే అతడు దేవుడికి ముందుగా. మీరు కూడా అలా చేస్తే మీ పేర్లు జీవగ్రంథంలోనే కాదు, ఈ చరిత్రలో కూడా లిఖింపబడతాయి. ఖచ్చితంగా లిఖింపబడతాయి. మిమ్మల్ని అనేక మంది ఆదర్శంగా తీసుకుంటారు. ఈరోజు నువ్వు తయారవ్వాలి, సిద్ధపాటు అవ్వాలి, నీ మందిరం కట్టుకోవాలి. దేవుడి కొరకు, దేవుడు నివసించవలసినటువంటి నీ హృదయం, నీ యొక్క దేవుని మందిరాన్ని నువ్వు గట్టి రాతి హృదయాన్ని తొలగించుకుని, మెత్తని మాంసపు హృదయం దేవుడే ఇచ్చాడు కాబట్టి దాంతోనే కట్టుకోవాలి. ఆ మెటీరియల్ కూడా దేవుడే ఇస్తున్నాడు. ఇప్పుడు పాతది కొట్టేయాలి, పాత బిల్డింగ్ ఉంది చాలా గట్టిగా ఉంటుంది, బుల్డోజర్ పెట్టి కొట్టాలి, అది కొట్టేది కూడా ఆయనే. మెటీరియల్ కొత్తగా కట్టుకోవడానికి మెటీరియల్ ఇచ్చేది కూడా ఇంకేమిటి? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.